చాలా గొప్ప పరిణామంగా నాకు కూడా చాలా సంతోషంగా స్వాగతిస్తా ఉన్నాను సార్. ఈ విషయంలో ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. జనసేన సుజాత గారు ఇవాళ ఉదయం మంచి వార్తతోటి మనం డిబేట్ స్టార్ట్ చేసాం. అన్నయ్య రాజ్యసభకి వెళ్తున్నారు. నమస్కారం అండి. ముందుగా మీకు అలాగే ఛానల్ పెద్దలకి 99 వీక్షకులందరికీ నమస్కారం అండి. నిజంగా చాలా సంతోషకరమైన సంవత్సరం అండి మాకు జనసేన నాయకులకు కానీ వీర మహిళలకు కానీ. అలాగే చిరంజీవి గారి విషయానికి వస్తే కనుక పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన అజాత శత్రువు అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలక పక్షమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ అటు కేంద్రంలో కానీ దేశం మొత్తంగా చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారు. రాజకీయాల్లో కూడా చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఎంతో సేవా రంగంలో కూడా ఎంతో సేవలు అందించిన వ్యక్తిగా చిరంజీవి గారిని ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. అలాగే ఇంతకు ముందు కేంద్ర మంత్రిగా చేసినప్పుడు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ కేంద్ర మంత్రిగా ఆయన పదవి నిర్వర్తించిన తీరు కానీ ఇంకొన్ని రోజులు ఆయన కొనసాగుంటే బాగుండేది కదా. ఈ ఉన్న కొద్ది కాలం సేవలు అందించిన కొద్ది కాలానికి ఇంత మేలు చేకూర్చారు పర్యాటక రంగంలో. ఇప్పటికీ కూడా చిరంజీవి గారు చేసిన పర్యాటక రంగంలో ఆయన చేసిన అభివృద్ధి ఫలాలు ఈ రోజు కూడా అనుభవిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. కాబట్టి చిరంజీవి గారికి అటువంటి అత్యున్నతమైన స్థానం రావడం ప్రజల అదృష్టం అండి. అది మెగాస్టార్ గారికి అదొక ఆయన కీర్తి కిరీటంలో ఇంకొక కల్కితరాయి అవుతుంది తప్ప ప్రజలందరూ అదృష్టం అండి. అటువంటి వ్యక్తులు చట్టసభలకు వెళ్ళడం అన్నది అందరికీ నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందించే విషయం. రైట్. ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. రేగిడి లక్ష్మణరావు గారు మిగిలిన అంశాలు కూడా మాట్లాడుకుందాం. ముందర అన్నయ్య రాజ్యసభకు వెళ్తున్నారనే అంశం మీద మాట్లాడండి. లక్ష్మణరావు గారు. గుడ్ మార్నింగ్ అండి.